పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాడిపత్రికి వెళ్లాలంటే వీసా కావాలా అని ప్రశ్నించారు. తాడిపత్రికి వెళ్లాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అందుకోసం పోలీసులు చెబితే తాను దరఖాస్తు చేస్తున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై పోలీసులు ఆకాంక్షలు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. ఈ క్రమంలో తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు తన వెంట పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి పోలీసుల వైఖరి ఏకపక్షంగా ఉందని విమర్శించారు. తాడిపత్రిలో వైసీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలంటూ ఈ సందర్భంగా కేతిరెడ్డి సవాల్ విసిరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు గొప్పతనం అనుకుంటున్నారా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేతిలో పోలీసు అధికారులు బందీ అయ్యారంటూ నిప్పులు చెరిగారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా తనను తాడిపత్రిలోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో అరాచకాలపై సిట్ విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తద్వారా తాడిపత్రిలో తాను దౌర్జన్యం చేశానో జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకం చేశారో తేలుతుందని స్పష్టం చేశారు. తాడిపత్రి ప్రజలు నిజంగా నన్ను అడ్డుకుంటే తన ఇల్లు రాసిస్తానంటూ ప్రతినిధులకు సవాల్ విసిరారు. పోలీస్ అండలతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నేతలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆందోళన చెందారు. ప్రజల నుంచి అక్రమ వసూలు చేయడం మానుకోమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆయన హితవు పలికారు. తాడిపత్రి నియోజకవర్గంలో తనకు 80,000 ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. దీంతో తాడిపత్రి ప్రజలు తనను వ్యతిరేకించడం లేదని ఆయన స్పష్టం చేశారు.